అలాగే మనం అంటే ఒక శక్తి, అది మనం దాన్ని సద్మార్గంలో పెట్టామనుకోండి, మనం తప్పు చేస్తే ఈ వీళ్ళెవరు శిక్షకులు, ఇక్కడ తప్పించుకోవచ్చు నువ్వు, కానీ పైన దేవుడు ఉన్నాడు, ఆయనకు ఆన్సర్బుల్ నువ్వు అని మనం దాన్ని ఇటు తిప్పగలిగితేనండి, వాడు ఎట్లాగో టెర్రరిస్ట్ అవుతున్నాడో మంచివాడు కూడా అవుతాడు. ఎవరు దానికి ఇంకెవరు పైన ఎవరు అక్కర్లా, వాళ్ళు ఎవరు వాచ్ చేయక్కర్లా, వాళ్ళకి వాళ్ళే ఎవరికి వాళ్ళు అనుకుంటారు అనమాట. అందుకే బ్రాహ్మణులది ఎందుకు ప్రధాన స్థానం అనేది భగవద్గీతలో చెప్పినట్టు కూడా చరిత్ర చూస్తే కూడా మన మహామంత్రి తిమ్మరసు కృష్ణదేవరాయలు నిలబెట్టాడు. సరే చాణక్యుడు అందరికీ తెలిసిందే. వీళ్ళందరూ కూడా ఎవరు ఏం సంపాదించుకోలేదు, వాళ్ళు నిలబెడుతూ వచ్చారు. అట్లాంటిది బ్రాహ్మణ గౌరవాన్ని ఇప్పుడు తగ్గించుకుంటూ రావడం అనేది కొంచెం ఆలోచించవలసిన చాలా దురదృష్టకరమైన సంఘటన అది. ఎందుకంటే వీళ్ళు సంపాదించుకోరు, పెంచుతూ ఉంటారు పక్కన వాళ్ళని. అంతేనమ్మా. అగ్రహారాలు పోయినాయని చెప్తారు చూడండి, ఇట్లాగా కొత్త ఈ కమర్షియల్ మైండ్ లేకపోవటం ఒకటి, ఏదో ఒకటి మళ్ళీ మంచి చేయాలనే చూస్తారు చెప్తే దానివల్ల మనకేం లాభం ఉందనేది చూడు. తర్వాత శాస్త్రంలో కూడా ఉందమ్మా, శాస్త్రం కాదు అది ఎవరు రాసిందో, వాడకల్లో బ్రాహ్మణానాం అనేకత్వం అని, గజానాం మందబుద్ధిశ్చ, సర్పానాం అధిక నిద్ర, త్రిభీ లోకోభిహి అనమాట. ఈ బ్రాహ్మణులకి ఐక్యత తీసేశారట, ఎందుకంటే వాళ్ళకున్న తెలివితేటలకి వాళ్ళకి కష్టం గజానం మందబుద్ధి అండి, దానికి ఉన్న బలానికండి తొక్కేస్తుంది ఎవరు, దాని ముందు ఎవరు సర్పం అండి అధిక నిద్ర, అసలు దానికి 1000 గుడ్లు పెడుతుందండి, 1000 లెక్క కాదు, చాలా ఎక్కువ పెడుతుందని ఉద్దేశం. సగం తినేస్తూ ఉంటుంది. దానికి ఆ గుడ్లు పెట్టినప్పుడు కళ్ళు కనపడటం మూసిపోతాయి, దానికి అటు ఇటు ఒకటో కొన్ని డొల్లిపోతాయి అటు పక్కకి, అవే సర్పాలు అవుతాయి, లేకపోతే ఎన్ని అవుతాయో ఆలోచన. అవును అవును, ఈ 3 ఇలా ఉండటం వల్లే త్రిభీ లోకం అలా అవుతాడు. సరదాగా చెప్పింది.